మనం పవర్ ప్లేలో ఇంట్రడక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు వీడియోలో మనము ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. చూడండి కొంచెం, ఓకేనా? రైట్. సో రాజు అండ్ రేఖ కేమ్ అక్రాస్ ఏ సేఫ్ containing old stamp and coins that their great grandfather had collected. It was secured with 5-digit password. Since nobody know the password, they had no option except to try to every password until opened. They were unluckily, and the lock only opened with the last password. After they had tried all possible combinations, how many passwords did they end up checking? మీకు ఇక్కడ అర్థమైంది కదా వాడు చెప్పేది. వాడు ఏమంటున్నాడంటే, సో రాజు అండ్ రేఖ అక్రాస్ ఎ సేఫ్ కంటైనింగ్ ఓల్డ్ స్టాంప్ అంటే ఇక్కడ ఇది ఓపెన్ చేయడానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇక్కడ చేసేదే కలెక్ట్ చేసింది ఈ లాక్ ఓపెన్ చేయడానికి వాళ్ళకి ఏం కావాలంటే ఒక ఫైవ్ డిజిట్ నంబర్ అనేది కావాలి, ఓకేనా? ఒక 5 డిజిట్ నంబర్ కావాలి. అయితే ఆ 5 డిజిట్ నంబర్ని మనం ఎన్ని నంబర్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు మొత్తం డిజిట్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అంటే 0 నుంచి 9 వరకు ఉండే డిజిట్స్ యూజ్ చేసుకుని ఈ 5 డిజిట్ లాక్ని మనము ఇక్కడ ఈ లాక్ని ఓపెన్ చేయాలట. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఏమంటుందంటే వాడు, సో వాళ్ళకి ఎటువంటి అది తెలియదట. వాళ్ళు అన్ని పాసిబుల్ ఏవైతే అన్నీ చేశారన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 20148 అనుకో దాని నంబరు, అలా రావడానికి కోసం అన్నీ చేశారట. అంటే ఇక్కడ వాళ్ళ అన్లక్కీ ఏంటంటే లాస్ట్ డిడ్, ఓకేనా? అర్థమైందా? సో దే హ్యాడ్ ట్రైడ్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ అనమాట. ఇక్కడ కాంబినేషన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించిన సమ్. యాక్చువల్గా ఇది ఇంటర్మీడియట్లో ఉండేది. సో మీకు ఇక్కడ అర్థమైనట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. అయితే సో ఎన్ని కాంబినేషన్స్ మనం చెయ్యాలి ఆ కీ ఓపెన్ చేయడానికి అన్నాడు, ఓకేనా? ఇప్పుడు మనం ఒక చిన్న, అంటే ఇంత పెద్ద నెంబర్ అంటే మీకు కొంచెం ఇది పెద్దది. సో నేను ఒక చిన్న నెంబర్, మనకు చిన్న 2 అంటే ఒకవేళ రెండు నెంబర్లతో ఉన్నదనుకోండి లాకు, దానికి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో చూద్దాం. ఆ తర్వాత దీన్ని చూద్దాం, ఓకేనా? రైట్. There are 10 options for first digit, 0 to 9. For each of these are 10 options for second digit. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు సపోజ్ ఒక 2, ఇదిగో ఇక్కడ 2 నెంబర్లతో లాక్ ఉన్నదనుకోండి, 2 నెంబర్లు. సో ఇందులో మనకు 9, అంటే 0 to 9 ఛాన్సెస్ ఇందులో వేసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా ఈ రెండిట్లో కూడా 0 to 9 యూజ్ చేసుకో, ఇక్కడ 0. అలా అయితే మనకి ఎన్ని వస్తాయో ఒకసారి చెప్తున్నాడు, ఓకేనా? ఫస్ట్ దాంట్లో 0 పెట్టుకోవచ్చు, 0 తర్వాత 01, ఇందులో 0, ఇందులో 1. ఇక్కడ చూడండి, మీకు ఒకసారి క్లారిటీగా ఇలా కాకుండా వాడు అన్నీ ఇచ్చాడు అలాగా. నేను ఒక్కసారి దీన్ని క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి, జాగ్రత్త వినండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒకవేళ ఒక లాక్ను ఓపెన్ చేయడానికి అవి 2 డిజిట్స్ నంబర్ అయి ఉంటే, ఓకేనా, మనకు ఎన్ని ఛాన్సులు ఉంటాయి అంటే ఇప్పుడు 0 నుంచి 10 డిజిట్స్ ఇందులో యూజ్ చేసుకోవచ్చు, అవునా కాదా? అంటే ఫస్ట్ ఇందులో 0 పెట్టచ్చు, 1 2 3 4 5 6 7 8 9. ఇందులో కూడా 0, ఇందులో కూడా 9 యూజ్ చేసుకోవచ్చు. 9 డిజిట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. 4 5 6 7 8 9. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు ఇందులో సపోజ్ 0 పెట్టారు అనుకుందాం, ఇందులో 0 పెట్టారనుకోండి, అంటే మీకు ఛాన్సెస్ చెప్తున్నాను ఎన్ని వస్తాయో. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 0 ప్రెస్ చేశారు ఓపెన్ అవ్వడానికి, రెండో దాంట్లో కూడా 0 ఇది ఒక ఛాన్స్ ఉంది మనకు. ఈ 2 ప్రెస్ చేస్తే మనకు కీ ఓపెన్ అవ్వచ్చు, ఆ లాక్ ఓపెన్ అవ్వచ్చు. ఇప్పుడు రెండోది, ఇందులో 0 అందులో 1గా అవ్వచ్చు, మళ్ళీ అందులో 0 ఫస్ట్ దాంట్లో 0, ఇప్పుడు అర్థమైంది కదా? 0 0 0 1 0 2 ఇలా 0 3, చూడండి 0 3 అవ్వచ్చు, 0 4 అవ్వచ్చు, 0 5, ఓకే, సో 0 6 0 7 0 9 వరకు. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇవి ఎన్ని ఉంటాయి తెలుసా? 0 0 నుంచి లెక్క పెడితే ఎన్ని ఉంటాయి? 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10. అలాగే ఇప్పుడు 0తో అయిపోయి కదా, ఇప్పుడు ఇందులో 1తో ఫస్ట్ ఇందులో 1 పెట్టవచ్చు, ఇందులో 0 పెట్టవచ్చు కదా, అలా అనమాట. 1 0 మళ్ళీ 1 1, అవునా కదా? 1 0 1 1 1 2 1 3 అన్నమాట. 1 2 1 3 అండ్ సో ఆన్ 1 9 వరకే కదా మనకి ఛాన్స్ ఉంది. ఇవి ఒక 10, ఇవి 10 అయ్యి. ఇప్పుడు మళ్ళీ
2తో స్టార్ట్ చేద్దాం. 20, 21, 22 అన్నమాట. 20, 21, 22 అర్థమైంది కదా మీకు ఇప్పుడు. 23 సో ఆన్ ఎంత అవుతుంది 29 ఇవి ఒక 10 ఇలాగా మళ్ళీ 30, 31 ఇలాగా ఓకేనా. సో 30, 34 మళ్ళీ లాస్ట్కి ఎంత వస్తుంది చెప్పండి. లాస్ట్ ఇక్కడ ఎంత 9 కదా, 9 తోటి 90, 91 ఓకే, 9, 1, 9, 2 సో ఆన్ 9, 9 ఇవన్నీ ఉంటాయి సార్ అంటే ఇవి ఒక 10. ఇప్పుడు చెప్పండి, చూడండి బాగా వినండి, ఇవి 10 ఉన్నాయి, ఇలా 10 ఉన్నాయి, అవునా. అంటే ఇవి 10 ఇవి 10 అర్థమవుతుందా మీకు. ఇవన్నీ మొత్తం లెక్క పెడితే ఎన్ని అవుతాయి, ఈ వరుసగా 10 లైన్స్ వస్తాయి. 10 లైన్స్ అంటే ఒక దాంట్లో 10 ఉన్నాయి. ఇప్పుడు ఎంత అవుతుంది 10 ఇంటూ 10 అవుతుంది. ఎంత అవుతుంది 10 ఇంటూ, అర్థమైంది కదా మీకు. మొత్తం ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి సార్ అంటే 10 ఇంటూ 10, 10 ఇంటూ 10. దీన్నే వేరేలాగా ఎలా రాయొచ్చు, 10 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే మీకు ఏమర్థమైంది ఇప్పుడు, ఒకవేళ కానీ మీరు 2 డిజిట్ నంబర్ లాక్ని 2 డిజిట్ నెంబర్ అయి ఉండాలి, అదే 2 డిజిట్స్ మనం దాన్ని చేస్తే కానీ డిజిట్స్ యూజ్ చేస్తే కానీ లాక్ ఓపెన్ అవ్వదు అని అంటే ఇందులో మనకు 0 to 9 యూజ్ చేసుకోవచ్చు, ఇందులో 0 to 9 యూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు మనకు ఓన్లీ 2 డిజిట్ నెంబరే అయి ఉంటే 2 డిజిట్ నెంబర్ అయి ఉంటే మనకు 10 స్క్వేర్ ఆన్సర్ వస్తుంది, 10 స్క్వేర్ అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని బట్టి ఒకవేళ 5 డిజిట్స్ అది అయి ఉంటే మీకు ఎంత అవుతుంది, 2 డిజిట్గా 10 స్క్వేర్ అయింది. అదే 5 డిజిట్ అయితే ఎంత అవుతుంది 10 ఇంటూ 10 అర్థమైంది కదా, 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఎంత ఉంది 10 పవర్ 5. మీకు అర్థమైంది ఆన్సర్ ఇది 10 పవర్ 5 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే 10 పవర్ 5 అంటే ఎంత ల్యాక్, 1 ల్యాక్ వాళ్ళు ట్రై చేయాలన్నమాట, 1 ల్యాక్ నంబర్స్ వాళ్ళు ట్రై చేయాలన్నమాట. మీకు అర్థమైందా. సో ఒకవేళ 5 డిజిట్ అనుకోండి ఆ లాక్ యూజ్ చేయడానికి, అదే ఓపెన్ అవ్వాలంటే మనం 5 డిజిట్స్ ప్రెస్ చేయాలంటే వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేయాలంటే 1 ల్యాక్ టైం ట్రై చేయాలి. దానికి సింపుల్గా 10 పవర్ 5 టైమ్స్ అంటే 1 ల్యాక్ టైమ్స్ వాళ్ళు దాన్ని ప్రెస్ చేయాలి. అర్థమైందా మీకు. అంటే 2 డిజిట్స్ మీకు అర్థమవుతుందని చేశాను. అదే 5 డిజిట్స్ అనుకోండి మనము మళ్ళీ ఇలాగా 0, 0, 0, 0, 1 అలా రాయాలన్నమాట. 005 ఓకేనా. మనకు చాలా ఛాన్స్ వస్తాయి అనమాట. సో అవన్నీ మనం రాయలేము కదా, 1 ల్యాక్ రాయలేము కదా, అందుకే మీకు ఇది చూపించాను అనమాట. అర్థమై ఉంటుంది ఇప్పుడు మీకు. ఓకే రైట్. చూడండి ఇదిగో ఈచ్ హ్యాస్ చూడండి ఈచ్ హ్యాస్ 10 చాయిసెస్ 5 డిజిట్ లాగ్. వీ హ్యావ్ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఎంత అయింది 10 పవర్ 5. ఓకే 1 ల్యాక్ పాస్వర్డ్స్. దిస్ ఇస్ సేమ్ యాజ్ రైటింగ్ నంబర్స్ టిల్ 99 ఓకే 5 డిజిట్ అలా అనమాట. ఓకే అర్థమైంది కదా మీకు. సో 1 ల్యాక్ అనమాట మనము రాయొచ్చు అనమాట. రాజు సేస్ నెక్స్ట్ టైమ్ ఐ విల్ బై ఏ లాక్ దట్ హ్యాస్ 6 స్లాట్స్ విత్ లెటర్స్ A to Z. ఐ ఫీల్ సేఫర్. అంటే ఐ ఫీల్ సేఫర్ అంటే అది ఏముంటుందంటే నేను ఇంకా ఇంకా ఎక్కువ డిజిట్స్ కానీ యూజ్ చేసుకుంటే నాకు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తుంది. అంటే సేఫ్గా ఉంటుందని చెప్పింది. అంటే ఇప్పుడు 6 డిజిట్స్ 6 స్లాట్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 అంటున్నాడు. సో ఆల్ఫాబెట్స్ A to Z ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ABCD DCB ఏదో ఒకటి సంథింగ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్ని ఛాన్స్ ఉంటాయి అంటే జాగ్రత్త వినండి. ఇందాక మనము 10 డిజిట్స్ కాబట్టి 2 స్లాట్స్ ఉంటే మనము 2 స్లాట్స్ ఉంటే డిజిట్స్ ఎన్ని యూజ్ చేయొచ్చు 10 యూజ్ చేయొచ్చు అంటే 2 పవర్ 10 అని రాసాము. మరి ఇప్పుడు స్లాట్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని యూజ్ చేసుకోవచ్చు 26 యూజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు 26 యూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ 6 పవర్ ఏమవుతుంది మనకు ఛాన్సెస్ ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇందాక 5 యూజ్ చూడండి 1, 2, 3, 4, 5 డిజిట్స్ యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది 10 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఎంత వచ్చిందంటే జాగ్రత్త గుర్తుందాం మీకు 10 డిజిట్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే 10 పవర్ 5. ఇక్కడ 26 యూజ్ చేసుకోవచ్చు కాబట్టి 26 పవర్ ఎన్ని స్లాట్స్ ఉన్నాయి 6 ఉన్నాయి కదా 26 పవర్ 6 వస్తుంది అనమాట. అర్థమైంది మీకు 26 ఉన్నాయి మనకు ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి కదా 26 పవర్ 6 ఇది అర్థమైందా లేదా రైట్. ఇప్పుడు చూడండి హౌ మెనీ పాస్వర్డ్స్ ఆర్ పాసిబుల్ విత్ సచ్ లాక్ అని ఎన్ని పాసిబుల్ అవుతాయి అన్నట్టు 26 పవర్ 26. ఇదిగో చూసారు ఇందాక మీకు చెప్పింది ఇదే. సో 0 నుంచి 1, 0, 1 ఇదిగో 0, 1, 0, 0 ఇలా అనమాట. మళ్ళీ ఆడు 0 నుంచి మాత్రం 10 రాశాడు, మళ్ళీ 1 నుంచి 10 రాయొచ్చు, 2 నుంచి 10 రాయొచ్చు అలా అనమాట. సో ఇందాక చెప్పింది అది. సో ఇప్పుడు చూడండి ఓకేనా. నెక్స్ట్ థింక్ అబౌట్ హౌ మెనీ కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్ కాంటాక్ట్స్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ చూడండి పిన్ కోడ్ ఆఫ్
ప్లేసెస్ ఇన్ ఇండియా ద పిన్ కోడ్ ఆఫ్ రాజం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక పిన్ కోడ్ రాజం పిన్ కోడ్ ఇచ్చాడు. సో 532127 అట. ఓకేనా. ద పిన్ కోడ్ ఆఫ్ పూరి ఇన్ ఒడిస్సా ఇది ఇచ్చాడు. మీరు ఒక్కసారి రెండు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఒరిస్సాలో ఎన్ని ఉన్నాయి? ఒడిస్సాలో ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ కూడా 6 ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇండియాలో పిన్ కోడ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. ఓకేనా. ఈ 6లో ఏవై ఉండొచ్చు? 6 అంటే స్లాట్ 6 అనమాట. ఇక్కడ 1 2 3 4 5 6 స్లాట్ 6. ఎన్ని డిజిట్స్ యూజ్ చేయొచ్చు? ప్రతి దాంట్లో 10 యూజ్ చేయొచ్చు. ఇక్కడ 10 రావచ్చు, 0 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 10 రావచ్చు, ఇక్కడ 10 రావచ్చు. అవునా కదా. ఇక్కడ 10 రావచ్చు, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10. అంటే 0 to 9 యూజ్ చేయొచ్చు. అంటే 10 కదా మరి. 0 to 9 డిజిట్స్ అంటే 10 కదా. మొత్తం కౌంట్ చేసి 10 వస్తాయి, 9 కాదు. ఓకేనా. 1 నుంచి 9 అంటే 9 వస్తాయి, 0 నుంచి 9 అంటే 10 వస్తాయి అనమాట. సో ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10. ఎంత అయింది? 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ ఓకేనా 10^6 దీని ఆన్సర్. అంటే ఇలా పిన్ కోడ్ని మనం ఎన్ని రకాలుగా కాంబినేషన్లో రాయొచ్చు అంటే 10^6. నెక్స్ట్ మొబైల్ నెంబర్ చూద్దాం. మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి అందరికీ తెలుసు కదా. సో మొబైల్ నెంబరు మనకు జనరల్గా 10 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ 10లో మనం 10 యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎంత అవుతుంది? ఇది ఒక 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10. ఇక్కడ ఇంటూ చేయాలి చూసుకోండి, ఎందుకంటే ఇవి కాంబినేషన్స్ అవు. 10 ఇంటూ ఎన్ని 10లు ఉన్నాయి సార్ అంటే 10^10 ఆన్సర్. అంటే ఓకేనా. మొబైల్ నెంబర్ని అలా. సో వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అది మనం ఒక్కొక్క ప్లేస్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం వెహికల్ అనేది మనం ఇప్పుడు ఓకేనా ఎప్పుడైనా చూద్దాం తర్వాత. వెహికల్ నెంబర్స్ అనేవి మనం ఇచ్చిన బట్టి మనం చేయగలము. ఒక్కొక్క స్టేట్లో ఒకలా ఉంటుంది. సరే, ఇప్పుడు ద అదర్ సైడ్ ఆఫ్ పవర్స్ అని ఇచ్చాడు చూడండి. అదర్ సైడ్ ఆఫ్ పవర్స్ అంటే పవర్స్కి ఇంకొక వైపు అని అర్థం. అంటే ఇంకో వైపు అంటే ఇంకా వేరే. ఇమాజిన్ ఏ లైన్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ 16 యూనిట్స్ ఎరేజింగ్ ఆఫ్ ఇట్ వుడ్ రిజల్ట్ ఇన్ అని ఇచ్చాడు చూడండి. 16 యూనిట్స్ ఒకసారి చూడండి. అంటే 16 యూనిట్స్ని మనము ఆఫ్ని మనం దాన్ని అరేంజ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఎంత అంటే 8 యూనిట్స్. ఒకసారి చూడండి ఇది ఎలా చెప్తుండే పవర్స్లో అంటే, ఇప్పుడు 16ని మనం ఎలా రాయొచ్చు? 16ని 2^4 అని రాయొచ్చు. డివైడెడ్ బై 2 చేసాం. ఓకేనా. 2^4 అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 4 రాద్దాం. బై డివైడ్ బై ఒక 2 కదా, ఒక 2 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము మ్యాక్సిమం ఈ 2 క్యాన్సిల్. ఎన్ని 2లు మిగిలాయి? 3 మిగిలాయి. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 2^3. 2^3 అంటే ఎంత? 8 యూనిట్స్ అనమాట. ఓకే, అది. ఇప్పుడు దాన్ని ఇంకొకసారి చూడండి. ఎరేజింగ్ హాఫ్ 1 more టైమ్ వుడ్ రిజల్ట్ ఇన్. ఒకవేళ మళ్ళీ దాన్ని ఇంకొకసారి చేస్తే అన్నాడు. అంటే ఆల్రెడీ 2^4 డివైడెడ్ బై 2 ఉందా, దాన్ని ఇంకొకసారి మళ్ళీ చేస్తే, మళ్ళీ 2తో డివైడ్ చేస్తే అన్నాడు. చూడండి ఒకసారి ఏమవుతుందో. ఇది ఎంత వస్తుంది చూడండి. ఇది ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 2^2 ఇంటూ 2 ఇంటూ 2 బై 2 అనమాట. అంటే మళ్ళీ మనకి ఎంత వస్తుందంటే 2² అంటే 4 వస్తుంది. అవును కదా. 2² అంటే 4 యూనిట్స్ వస్తుంది. దాంట్లో సగం అంటే 4 యూనిట్స్ వస్తుంది. ఓకే, అలా ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకొకసారి అంటే మళ్ళీ సేమ్ ఇంకోసారి అంటే ఇదిగో మళ్ళీ ఎంత వస్తుంది? 2/1 యూనిట్స్ వస్తుంది అనమాట. ఓకే, రైట్, అది వాడు ఇచ్చింది. ఇప్పుడు వాట్ ఈజ్ చూడండి, ఇది చూద్దాం. వాట్ ఈజ్ 2^100 డివైడెడ్ బై 2/25 అన్నాడు. పవర్ ఆఫ్ 2లో రాయాలి. ఓకేనా. చూడండి 2/100 ఇది మీరు అనొచ్చు సార్ ఇప్పుడు మనము 100 టైమ్స్ దీన్ని రాయాలా అంటే కాదు. మనము కొంచెం ఇదిగో జనరలైజ్డ్ ఫామ్ అంటే దీని నుంచి మనకు ఒక పాయింట్ అర్థమైంది. ఏం అర్థమవుతుందంటే చూడండి, ఇక్కడ 4 ఉండి డివైడ్లో ఇక్కడ 3 ఉందనుకోండి. 4లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 1 అనమాట. 2/1 వస్తుంది. అంటే మరి ఇక్కడ సరిపోయిందా లేదు? ఇందా సమ్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2/4 డివైడెడ్ బై 2 అనుకోండి. ఇది 4, దీని పవర్ ఏమీ లేదంటే 1 ఉంటుంది. 4లో 1 తీస్తే ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. 2³ 8 వచ్చింది కదా ఆన్సర్. అలా దీన్ని జనరలైజ్ చేస్తే మనకి ఏదైనా సరే పవర్ ఇదిగో ఈ బేస్ అంటారు దీన్ని. బేస్ సేమ్ ఉన్నది అనుకోండి, మనము ఒక జనరల్ ఫార్ములా ఈ ఫార్ములా అనేది రాయొచ్చు అని చెప్తున్నాడు. ఏంటి సార్ అంటే ఏదైనా ఒక చూడండి, n⁴
డివైడెడ్ బై ఎన్ పవర్ బి అని ఉందనుకోండి. సో దీని ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఎన్ పవర్ ఏ మైనస్ బి. దీంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. డివైడెడ్ బై ఉంటే ఇది మైనస్ చేయాలి అనేది ఒక ఫార్ములా. ఇది ఫార్ములా దానికోసం ఇచ్చాడు. అయితే ఇక్కడ వేరే ఎన్ నాట్ ఈజ్వల్ 0 అండ్ ఏబిఆర్ కౌంటింగ్ నెంబర్స్. అంటే ఏబీలు ఏమై ఉండాలి సార్ అంటే న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. ఎన్ అనేది మస్ట్గా 0 కాకూడదు. ఓకేనా? 0 పవర్ ఎనీథింగ్ అది మరి అన్డిఫైన్ అయిపోతుంది. అందుకే 0 కాకూడదు అన్నాడు. ఓకే, వై కాంట్ బి 0, ఎందుకు 0 కాకూడదు అని అంటున్నాడు. 0 కాకూడదు అంటే 0 చెప్పాను, ఎనీథింగ్ హోల్ పవర్ 0 పవరు అర్థమైంది కదా మీకు. 0ని మనము 0 పవర్ ఎన్నిసార్లు రాసిన 0 వస్తుంది. 0 డివైడ్ బై 0 ఏమైపోతుంది? అన్డిఫైన్ అయిపోతుంది కదా. ఇది 0 ఇది 0 బై 0 అన్డిఫైన్ అనమాట. అంటే మనం రేషనల్ నెంబర్ కాదు అది, దాన్ని డిఫైన్ చేయలేం. వీ హ్యావ్ నాట్ కవర్డ్ ద కేస్ వెన్ ద ఎక్స్పోనెంట్ ఈజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ 2 పవర్ 0. చూడండి ఒక్కసారి 2 పవర్ 0 అనేది ఎక్స్పోనెంట్ ఈజ్ 0 అంటే ఒకవేళ ఎక్స్పోనెంట్ 0 అయితే ఏం జరుగుతుంది అని అంటున్నాడు. లెట్ us define 2 పవర్ 0 ఈజ్ ఏ వే దట్ ద జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ అబౌవ్ హోల్డ్స్ ట్రూ. చూడండి ఒక్కసారి ఇప్పుడు 2 పవర్ 0 ఉంది కదా. 2 పవర్ 0 వాల్యూ ఎనీథింగ్ 0 వాల్యూ ఎంత అని మనం ప్రూవ్ చేద్దాం. ఒక్కసారి చూడండి, నేనేం చేస్తానంటే ఇప్పుడు 2 పవర్ 0 కదా, దీన్ని వేరేలాగా 0 రావడం కోసం ఇలా రాస్తాను. ఇలా 2 పవర్ 4 మైనస్ 4, 0ని 2 పవర్ 4 మైనస్ 4 అని రాశాను. ఓకేనా? 2 పవర్ 4 మైనస్ 4 అంటే ఈ ఫార్ములాను వేరే ఇది ఏ పవర్ చూడండి, ఇందాక చెప్పాం కదా మనకు ఎన్ పవర్ ఏ ఇంటూ ఎన్ పవర్ బి ఎన్ పవర్ ఎన్ మైనస్ ఎన్. మరి ఇలా ఉంది కదా, ఇది చూడండి ఆ ఫార్ములా ఉంది కదా. ఇలా ఉందంటే ఇలా రాయొచ్చు కదా. అర్థమైంది మీకు? 2 పవర్ 4 మైనస్ 4 ఉంది అంటే ఏ 2 పవర్ అది ఇక్కడ ఎన్ పవర్ ఏ మైనస్ బి లాగా ఉంది. ఎన్ పవర్ ఏ మైనస్ బి లాగా ఉంది. దాని ఆన్సర్ ఏమవుతుంది? ఎన్ పవర్ ఏ డివైడ్ బై ఎన్ పవర్ బి అంటే ఇలా రాయొచ్చు కదా. దాని ఆన్సర్ ఇలా రాయొచ్చు కదా. ఎలా అంటే ఎన్ పవర్ ఏ డివైడెడ్ బై ఎన్ పవర్ బి. ఇక్కడ సేమ్ ఉన్నది, ఏబీలు సేమ్ ఉన్నాయి. ఓకే, 2 పవర్ 4 డివైడ్ బై 2 పవర్ 4. 2 పవర్ 4 డివైడ్ బై 2 పవర్ 4 అంటే ఇది కదా, ఇలాగే కదా రాస్తాం. ఇది ఎంత అయిపోతుంది? ఇది 1 కదా, సేమ్ ఉంటే 1 అయిపోతుంది. అంటే ఇదంతా దేని వాల్యూ నువ్వు చేసావు? 2 పవర్ 0 వాల్యూ ఫార్ములా వేసి చేసావు. అంటే 2 పవర్ 0 వాల్యూ ఎంత వచ్చింది? ఫైనల్గా 1 వచ్చింది. అర్థమైందా? ఇలా ఏదైనా చేయొచ్చు. ఇదిగో 2 పవర్ 0 ఇదిగో ఇది సింప్లిఫై చేస్తేమో 2 పవర్ 4 బై 2 పవర్ 4 చేస్తే 1 వచ్చింది. యాక్చువల్గా ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? 2 పవర్ 0. మరి 2 పవర్ 0 వాల్యూ కదా 1 వచ్చినట్లు. ఎనీథింగ్ హోల్ పవర్ 0 ఈజ్ 1 అనమాట. అర్థమైంది కదా మీకు? సో అది వాడు చెప్పేది. ఓకేనా? ఇదిగో ఎనీథింగ్ హోల్ పవర్ 0 ఎక్స్ పవర్ 0 1 అనమాట. సో ఇప్పుడు 100 పవర్ 0 ఎంత అని అంటాడు దీని నుంచి. 100 పవర్ 0 అంటే 1 అనమాట. సో 2026 అంటే పవర్ 0 అంటే మీరు ఏమనుకుంటారంటే ఇంత పెద్ద నెంబర్ ఉందంటే కనీసం ఒక 20 అయినా లేకపోతే 100 ఏదో అవుద్ది అనుకుంటారు. కానీ ఆన్సర్ సింపుల్గా 0 అనమాట. ఎనీథింగ్ హోల్ పవర్ 0 మీరు అది అబ్జర్వ్ చేయాలి. ఎనీథింగ్ హోల్ పవర్ 0 వాల్యూ 1 అనేది ఇక్కడ వాడు ఒక పాయింట్ అయితే ఇచ్చాడు. ఓకే, వెన్ 0 నెక్స్ట్ మీరు నెక్స్ట్ చూద్దాం. అయితే అందరూ కూడా దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సో అందరూ కూడా మ్యాక్సిమం చూసే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మీ అందరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.